bravo, Paulo. Primeiro André. ఈరోజు ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి మొదలుపెట్టాం గోదావరి పుష్కర ప్రారంభ కార్యక్రమాలు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటికి ముందస్తుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలని అవసరమైన మేరకు పునర్నిర్మాణం జరగాలని, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 3 సమావేశాలు పెట్టడం జరిగింది. ఒకటి ప్రధాన కార్యదర్శి గారు అధికారులతో పెడితే, రెండవది సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు 12 మంది ఈ గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి మంత్రుల్ని ఒక సబ్ కమిటీగా వేసి సెక్రటరీలని మంత్రుల్ని కలిపి కార్యక్రమం పెట్టడం జరిగింది. వారి సమీక్ష కూడా చేశారు. వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అనేక విషయాలని వారు ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా అందరికన్నా చంద్రబాబు నాయుడు గారికి పుష్కరాల విషయంలో చాలా అనుభవం ఉంది. ఎందుకంటే గడిచిన 2 ఇప్పుడు జరిగే ఈ 3 పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారే గోదావరి కృష్ణా పుష్కరాలను నడిపినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ పుష్కరాలను నిర్వహించడంలో వారే ఎక్కువ అనుభవజ్ఞులు. వారి సూచనలే ఇవాళ ఈ విజయ పదం వైపు గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఈరోజు కొన్ని కార్యక్రమాలని ప్రారంభించి, ఒకటి ప్రారంభం, ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గోదావరి పుష్కరాలంటే ఏదో రాజమండ్రి ఒడ్డే కాదు, గోదావరి పరివాహక ప్రాంతం అంతా భద్రాచలం దాటాక మన రాష్ట్రంలో మొదలుపెట్టాక ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో, అలాగే చివరిన సముద్రంలో కలిసే వరకు ఈ గోదావరి పుష్కరాలు పరివాహక ప్రాంతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నదని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇవాళ మనం రాజమండ్రి ఈ యొక్క నగరంలో దాదాపు 9,55,00,000 రూపాయలతో 6 పనులకి శ్రీకారం చుట్టాం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంటు సభ్యులు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. ఇది ఒక 2 వారాలకు ముందే అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి, ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే ఆలయాల పునర్నిర్మాణం రాబోయే సంవత్సరానికి పూర్తి కావు, అందుకని ముందుగానే ఇవన్నీ మొదలు పెడతామని చెప్పి అనుకొని ఈ యొక్క 6 పనులకి 9,55,00,000 రూపాయలు ఇవాళ మంజూరు చేసి పనులు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. పందిరి మహాదేవుడు శ్రీ కోటిలింగాల సత్రం, కోటిలింగాలపేట
అలాగే దానికి 3 కోట్ల రూపాయలు. రమ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ముఖమండప నిర్మాణం 1 కోటి రూపాయలు. రాజమండ్రి నూనె వర్తకుల అన్నదాన సమాజం 70 లక్షలు. రామలింగ చౌడేశ్వర స్వామి దేవస్థానం పునఃనిర్మాణానికి 55 లక్షలు. గౌతమి జీవకారుణ్య సంఘం 2,80 లక్షలు. చందా సత్రం రాజమండ్రి మహేంద్రవరం 1,50 రూపాయలతో ఈ 9,55 లక్షల రూపాయలంటే ఇంచుమించుగా 10 కోట్ల రూపాయలతో ఈరోజు పనులకి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి నేను ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు ఇంకా కొన్ని ఉన్నాయి, వీటిని ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వీటన్నిటిని కూడా గుర్తించి ఏ విధంగా వీటన్నిటికి కూడా మంజూరు చేయాలో అధికారులని వాటికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఎస్టిమేట్లని అన్నీ తీసుకురమ్మని చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తాము. గోదావరి పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖలో ఈ జిల్లాలో కానీ, కోనసీమ జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 43 దేవాలయాల పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇప్పటికే 51,79 రూపాయలు మంజూరు చేసి వీటన్నిటిలో టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఎక్కడ కూడా నిధుల కొరతని కానీ, గోదావరి పుష్కరాలకి ఆలయాల నిర్మాణం చేయలేమని కానీ, మాకు ఎన్ని ఒత్తిళ్ళు ఈ ప్రభుత్వం మీద ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన గోదావరి పుష్కరాలు ముఖ్యమంత్రిగా నేను మళ్ళీ వచ్చి చేస్తున్నాను, ఇది ఒక అదృష్టం, పూర్వజన్మ సుకృతం. కాబట్టి గోదావరి తల్లికి ఆ గంగమ్మకి మనం ఇచ్చేటువంటి పూజా కార్యక్రమాలని ఎక్కడా కూడా లోటు రానివ్వకుండా స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున చేయండి అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మాకున్నాయి. కూటమి నాయకులు శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా కలిసి మాకు ఇచ్చేటువంటి పూర్తి సహకారంతో ఈ యొక్క గోదావరి పుష్కరాలని విజయవంతంగా జరపడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరందరూ తూర్పుగోదావరి జిల్లా ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా మనం పనులు మంజూరు చేస్తున్నాం ఒక్కసారి మీరందరూ గమనించాలి. ముఖ్యంగా మీడియా మిత్రులను నేను కోరేది, గోదావరి పుష్కరాల విషయంలోనే కాదు, 23 మాసాలైంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 23 మాసాల్లో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినటువంటి శాఖ దేవాదాయ శాఖ. ఇతర అనేక శాఖలు ఉన్నాయి, ఇరిగేషన్ ఉంది, రెవెన్యూ ఉంది, పోలీసు ఉంది, పంచాయతీరాజ్ ఉంది, అనేక శాఖలు ఉన్నాయి. వీటన్నిటిలో ఆధ్యాత్మికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలని, భగవత్ సాన్నిధ్యానికి ప్రతి ఒక్కరిని దగ్గర చేయాలనేటువంటి ఒక తపన తలంపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రయత్నం